జనవరి 22 అయోధ్య అక్షింతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలో ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే చాలామందికి ఈ అక్షతలు తమ ఇళ్లకు చేరాయి. ఇలా అందుకున్న అయోధ్య అక్షతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు. జనవరి 22వ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రాని వారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు ఆ అక్షతలను రాములవారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. అయితే జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి జనవరి 22న ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిళ్ళ పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఆ రోజున రాములవారికి చేసే పూజ 11 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ 11 గంటల నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది. ముందుగా రాములవారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో అలంకరించాలి. రాములవారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాములవారిని అలంకరించండి. ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది. పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణలు చేయాలి. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 5 దీపాలు వెలిగించాలి. దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి 3 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 5 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని పిలుస్తారు. తులసి మొక్క లేనివారు మీ పూజ గదిలోనే 3 దీపాలను వెలిగించుకోవచ్చు. ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి 5 దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు.
దీపారాధనకు వాడే ఈ 5 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే 5 రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సాయంత్రం ఇలా 5 దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలకు అత్యంత దైవశక్తి వస్తుంది. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలు అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది, లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.